రాజమండ్రి వద్ద గోదావరిలో వరద నీటి మట్టం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీరు 15 అడుగులకు చేరుకుంది. బ్యారేజ్ నుంచి 14,61,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీని ప్రభావంతో గౌతమి, వశిష్ట, వైనతేయి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వైనతేయి ప్రభావంతో గన్నవరం మండలంలో గంటిపెదపూడి, పూడిలంక గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోకి వెళ్లే రోడ్లు సైతం వరద నీటిలో మునిగిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద నీరు పెరుగుతూ వస్తుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. 14,65,000 క్యూసెక్కుల నీటిని బ్యారేజ్ నుంచి దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పి గన్నవరం నియోజకవర్గ పరిధిలో చాలా ప్రాంతాలు, ముఖ్యంగా పి గన్నవరం గంటిపెదపూడి దగ్గర చూసుకుంటే మొత్తం గోదావరి వరద ఈ ప్రాంతాన్ని ముంచెత్తింది. పి గన్నవరం మండలానికి సంబంధించి గంటిపెదపూడి, ఊడిమూడులంక, బూరుగులంక, అరిగలవారిపేట ఈ 4 లంక గ్రామాలకు సంబంధించిన కాజు పూర్తి కొట్టుకుపోయింది. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నుంచి లోపలికి వెళ్లాలన్నా రావాలన్నా ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా ప్రభుత్వం బోట్లు కాదు కదా ఏమి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించడం లేదు. దాంతో గ్రామంలోకి వెళ్లాలంటే మధ్యలో గోదావరి పాయి దాటాలి. పాయి దాటే దగ్గర బోట్లు ఉన్నాయి మినహా ఈ గ్రామాల్లోకి వెళ్లాలంటే ముందు ఇక్కడ ఉన్న నీళ్ళలో నడిచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎవరు గ్రామాల్లోకి వెళ్లాలన్నా రావాలన్నా ఈ వరద నీటిలోంచి నడిచి వెళ్ళి వచ్చే పరిస్థితి తప్ప రెండో ప్రత్యామ్నాయం కూడా ఇక్కడ లేదు. మరోవైపు రాజుల నియోజకవర్గంలో కూడా వశిష్ఠ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒకవైపు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుంది. అది ఇక్కడికి రావడానికి దాదాపు 12 నుంచి 14 గంటలు పడుతుంది. వచ్చిన తర్వాత ఈ ప్రాంతం కూడా ఇంకా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు దిగువ ప్రాంతాల్లో దాదాపు కోనసీమలో 19 మండలాలు అంటే 16 మండలాల్లో ఈ గోదావరి వరద ప్రభావం ఉంది. చాలా చోట్ల ఇప్పటికే అప్రమత్తంగా ఉన్న అధికారులు హెచ్చరించారు. అయితే లంక ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు కాజువేలు ఉన్న చోట్ల మాత్రం కాజువేలు పూర్తిగా కొట్టుకుపోయినాయి. ఒకవైపు కనకాయలంక, పశ్చిమ గోదావరి జిల్లాతో కనెక్టివిటీ ఉన్న కనకాయలంక కాజువే, గంటిపెదపూడి లంక కాజువే ఈ గ్రామానికి వెళ్ళాలంటే ఈ కాజువేల మీద వెళ్లాల్సిన పరిస్థితి, అవి కూడా కొట్టుకుపోయాయి. ఇక్కడ ఉన్న కాజువే కూడా కనిపించకుండా పోవడంతో ఈ లంక గ్రామానికి వెళ్ళే రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. మరి కొద్దిసేపట్లో పైనుంచి వచ్చే గోదావరి వరద ప్రవాహం ఇంకాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా చాటింపు వేయించి చెప్పడం జరిగింది. పి గన్నవరం గంటిపెదపూడి నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో 29 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,67,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,79,312 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్స్ కాగా ప్రస్తుతం 317.580 మీటర్స్కు చేరుకుంది. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.